హలో అందరూ ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ విద్యా స్టోరీస్ ఫర్ యూ. సో ఇవాళ అమెరికాలో మాది ఫస్ట్ డే. సో ఇంకా మేము మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వచ్చాం కదా. ఇంకా ఇక్కడ మా సిస్టర్ వాళ్ళ ఇంట్లో అయితే ఇంకా ఫుల్ సందడి. టైం అసలు ఎలా గడిచిపోయిందో తెలీదు. ఇంకా మాట్లాడుకోవటం, కబుర్లు చెప్పుకోవటము, తర్వాత వంటలు చేసుకోవటము, తినటము, వాకింగ్లు, ఇంకా అన్నీ అనమాట. మాల్స్కి వెళ్ళటము. సో అసలు డేస్ అయితే చాలా ఫాస్ట్గా అయిపోయినాయి, అసలు ఉన్నట్టు అనిపించలేదు. సో మాకు ఎందుకో జెట్ లాగ్ కూడా అనిపించలేదు ఈసారి. అంటే ఫ్లైట్లో బాగా నిద్రపోవటం వల్ల ఏమో తెలీదు, మాకైతే ఫ్రెష్గానే అనిపించింది. ఏమీ జెట్ లాగ్ అలా నిద్రగా ఏమి అనిపించలేదు. పైగా వెదర్ కూడా బాగానే ఉంది తర్వాత. సో ఇంకా ఇక్కడ ఇదిగో వీడు బాస్కెట్బాల్ నేర్చుకుంటున్నాడు. సో ఈ మధ్య బాగానే వేస్తున్నాడు, బాగానే ఆడటం అలవాటు అయినట్టుంది, బాగానే వేస్తున్నాడు వీడు బాల్. సో ఫ్రెండ్స్ కూడా వచ్చారనమాట. ఇంకా ఇలా వచ్చామని మెసేజెస్ పెడితే ఇంకా ఫ్రెండ్స్ వచ్చారు కలవటానికి. సో ఈ ఫ్రెండ్స్ వీళ్ళు మేము ఎల్ఏలో ఒకే దగ్గర ఉండేవాళ్ళము. సో చాలా రోజులైంది కలిసి అని చెప్పేసి ఇంకా వచ్చారు వీళ్ళు. సో అలా ఫుల్ టైంపాస్ అయిపోయింది ఇంకా వీళ్ళతో. ఇంకా సమ్మర్ స్టార్టింగ్ కదా, సో ఇంకా ఇక్కడ వీకెండ్స్లోనే కదా కొంచెం టైం కుదిరేది. సో గార్డెనింగ్ ఏం చేసుకోవాలన్నా ఇంకా వీకెండ్సే. సో బేసిక్గా కొంచెము గార్డెనింగ్ వర్క్ చేస్తున్నారు ఇక్కడ. అండ్ పాట్స్కి రీపాటింగ్ చేయటము అవన్నీ చేస్తున్నారు. కొంచెం చెట్లు కూడా అటు ఇటు తీసి చేంజ్ చేసి పెడుతున్నారు. ప్లస్ ఇంకా సమ్మర్లో కూరగాయల చెట్లు అవి పెడతారు కదా, సో వాటన్నిటికీ పాట్స్ అవన్నీ ప్రిపేర్ చేస్తున్నారనమాట. సో కాసేపు అట్లా ఇక్కడ ఇటువైపు కూర్చుంటే మా సిస్టర్ వాళ్ళ ఇంట్లో ఇక్కడ ఈ రోజ్ చూడండి, ఇది అల్లుకునే రోజ్ అంట. అసలు చిన్న కొమ్మకే 5-6 పువ్వులు వచ్చేసి అసలు అది బరువుకి కూడా పడిపోయింది. ఇక్కడ ఎందుకో రోజెస్ అయితే సీజన్లో చాలా బాగా వస్తాయి, బాగా పూస్తాయి అన్నమాట. ఇంకా వీళ్ళ కాలనీలో అసలు కొన్ని ఇళ్ళ దగ్గర ఉన్నాయి రోజెస్ అయితే ఇంకా మామూలు మన పిచ్చి పువ్వులు పూసినట్టుగా బాగా ఫుల్ అసలు చెట్టు నిండా ఉన్నాయి అన్నమాట గులాబీలు. ఎందుకు అమెరికాలో గులాబీలు బాగా పూస్తాయి. సో ఇక్కడ వీకెండ్ గార్డెనింగ్ వర్క్ నడుస్తుంది. ఇక్కడ మా సిస్టర్ వాళ్ళు ట్రాన్స్పరెంట్ దాంట్లో ఇది లోటస్ అంట, ఈ లోటస్ చెట్టు పెట్టారు. సో ఇంకా అలా మాకు టైంపాస్ అయిపోయింది. మేము ఇదిగో ఇక్కడ హాయిగా కూర్చొని రిలాక్స్ అవుతున్నాము. వీళ్ళ పోర్చ్ కూడా బాగా పెద్దగా ఉంటుంది, చక్కగా కూర్చొని కబుర్లు చెప్పుకోవటానికి బాగుంటుంది ఇక్కడ. సో అట్లా బాగా ఎంజాయ్ చేసామన్నమాట మా సిస్టర్ వాళ్ళ ఇంట్లో. ఇంకా వీడితో అయితే ఇంకా మాకు ఫుల్ టైంపాస్ అయింది. వీడు బాగా అసలు ఎంగేజ్ చేస్తాడు అందరినీ, బాగా మనతో బాగా అన్ని యాక్టివిటీస్ చేయటం కానీ ఏదైనా కానీ వీడు బాగా చేస్తాడన్నీ. వీడికి బేసిక్గా ఇంటికి ఎవరిని వస్తే చాలా ఇష్టం. పాపం మేము వచ్చాక చాలా మిస్ అయ్యాడంట వీడు. మేము కూడా బాగా ఎంజాయ్ చేసాం వీడితో. ఇంకా సిరి అయితే వీడి కబుర్లు ఎప్పుడు చెప్తూ ఉంటారు, వీడు ఇలా మాట్లాడతాడు, వీడు అలా చేస్తాడని. సో ఇక్కడ చిన్న ఫోటో సెషన్ జరిగింది, ఫోటోలు తీసుకున్నాము. సో ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి కాబట్టి ఇలా స్టెప్స్ మీద నుంచొని చక్కగా తీసుకోవడానికి బాగుంది. సో వెదర్ బాగుంది. ఇంకా లంచ్ చేసాము, లంచ్ తిన్న తర్వాత ఇంకా వెదర్ బాగుంది, సరే అట్లా వాకింగ్కి వెళ్దామని చెప్పేసి ఇంకా స్టార్ట్ అయ్యాము. ఇక్కడ మా సిస్టర్ వాళ్ళ ఇంటి దగ్గరలోనే ఒక లేక్ ఉంటుంది, చిన్న లేక్ ఉంటుంది. ఆ లేక్ చుట్టూతా వాకింగ్ ట్రాక్ లాగా ఉంటుంది అనమాట. సో బాగుంటుంది వాక్ చేయడానికి కూడా, చాలా పీస్ఫుల్గా హాయిగా ఉంటుంది అనమాట. సో ఎప్పుడు కుదిరితే అప్పుడు మేమిద్దరం, నేను మా సిస్టర్ అయితే ఇంకెప్పుడు వీలైతే అప్పుడు అట్లా మధ్యలో ఒక 1 అవర్ టైం ఉంటే చాలు ఇంకా అట్లా వాకింగ్కి వెళ్ళిపోతాము. వీరి జోక్ చేస్తుంటారనమాట, నువ్వు చిన్నమ్మ దగ్గర ఉంటేనే బాగా వాకింగ్ చేస్తావని. సో ఇంకా అట్లా కబుర్లు చెప్పుకుంటా వాకింగ్కి వెళ్ళాము.
సో ఇక్కడైతే ట్రాఫిక్ గురించి పెద్దగా మనం వర్రీ అవ్వాల్సింది ఉండదు. పక్కనే ఇలా ఫుట్పాత్ ఉంటుంది కదా, సో ఆ ఫుట్పాత్ మీద నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు ప్రాబ్లం లేకుండా. ఇదొకటి ఇండియాలో కొంచెం మిస్ అవుతుంటాం కదా మనము. ఇక్కడైతే మనం ఏ టైంలో వాకింగ్కి వెళ్ళినా కానీ మనకు అసలు ప్రాబ్లం ఉండదు, ట్రాఫిక్ ప్రాబ్లము. ఇప్పుడైతే అసలు అక్కడ లింగంపల్లిలో, హైదరాబాద్లో అయితే ఎంత ట్రాఫిక్ పెరిగిపోయిందో. అసలు వాక్ చేయడానికి కూడా మేము మార్నింగ్ అక్కడ 6 o'clock అలా వెళ్ళేవాళ్ళం, అప్పటికే ఫుల్ ట్రాఫిక్ ఉండేది. సో ఇక్కడైతే వాకింగ్ చేయడానికి అయితే బాగుంది. సో అలా కొంచెంసేపు వాకింగ్ చేసి ఇంకా తర్వాత మేము సరే కాసేపు మాల్కి వెళ్దామని బయలుదేరాము. మాల్లో కాసేపు తిరగొద్దాము. నెక్స్ట్ డే ఏంటంటే మదర్స్ డే అనమాట. సో చూద్దాము, ఏదైనా మదర్స్ డే గిఫ్ట్కి ఏదైనా చూద్దాము అని చెప్పేసి ఇంకా మాల్లో తిరిగి కాసేపు ఏదైనా నచ్చితే కొనుక్కుందాము అన్నట్టుగా వెళ్ళాము. సో మదర్స్ డే అవటం వల్ల అనుకుంటా ఆ రోజైతే మాల్స్ అన్నీ చాలా సూపర్ బిజీగా ఉన్నాయి. ఈ మాల్స్లో తిరుగుతుంటే అసలు షాపింగ్ సంగతి పక్కన పెట్టి అసలు మనకు తెలియకుండానే స్టెప్స్ అయితే బాగా అయిపోతాయి. ఆ రోజైతే అరౌండ్ 13,000 వరకు స్టెప్స్ అయినాయి అంట మాకు, విరి చెప్పింది తర్వాత. ఇంకా పైగా ఈ షాపుల్లో తిరుగుతూ ఉంటే అసలు టైం తెలీదు. అన్నీ ఎక్కువ మోస్ట్లీ విండో షాపింగే ఉంటుందిలే. యాక్చువల్గా ఏంటంటే ఈ స్వరోస్కి షాప్కి వచ్చాము, ఏదన్నా నచ్చితే చూద్దాము అని. కాకపోతే మాకు డిజైన్స్ ఏంటో అన్నీ చాలా పెద్ద పెద్దగా అనిపించినాయి. చిన్నగా కొంచెం సింపుల్గా ఉండేవి చాలా తక్కువగా ఉన్నాయి. అన్నీ చాలా పెద్ద, అంటే పెద్ద పర్సనాలిటీలకైతే బాగా సూట్ అవుతాయి. మా ఈ చిన్న పర్సనాలిటీలు కాబట్టి మాకు సింపుల్గా చిన్నగా ఉంటేనే సూట్ అవుతాయి కదా. బట్ ఏది చూసినా కానీ చాలా పెద్ద పెద్దగా అనిపించినాయి. కలెక్షన్ అయితే చాలానే ఉంది కానీ మాకు అంత ఏమి నచ్చలేదు యాక్చువల్గా. ఇంకా ఈ స్వరోస్కి షాప్లోనే చాలాసేపు టైం స్పెండ్ చేసాము. చాలా అన్నీ డీటెయిల్డ్గా చాలా చూసాము. తర్వాత ఈ బ్యాగ్స్ ఇవన్నీ అలా చూస్తూ తిరుగుతూ ఉన్నాము. మధ్యలో ఏదో ప్రెట్జల్స్ ఏదో ఒకటి కొనుక్కొని అవి తింటా తిరుగుతూ చూసాము. బేసిక్గా మనం కొనకపోయినా ఇదిగో స్టెప్స్ కౌంట్కి అయితే ఇలా మాల్స్లో లంచ్ చేసిన తర్వాత మాల్కి వస్తే చాలు, అటు స్టెప్స్ అవుతాయి, ఇటు ఏదో బయట తిరిగిన ఫీలింగ్ ఉంటుంది. సో వీకెండ్ ప్లస్ మదర్స్ డే వీకెండ్ కాబట్టి చాలా బిజీగా ఉన్నాయి. నేను చూస్తే అసలు ఇండియన్ బోటిక్స్ కూడా చాలా కనిపించినాయి ఈ మధ్య. బాగానే యూఎస్ఏలో ఇండియన్ బోటిక్స్ బాగా ఎక్కువైపోయినాయి. సో షాపింగ్ అది చేసుకోవటానికి ఇక్కడ కూడా అన్నీ దొరుకుతున్నాయి. కాకపోతే కొంచెం కాస్ట్లీ ఉంటాయి, బట్ అదర్వైజ్ ఎప్పుడన్నా సడన్గా కొనుక్కోవాల్సిన అకేషన్ ఏదన్నా అలా వచ్చినా కానీ కొనుక్కోవచ్చు. వెరైటీ అయితే చాలానే ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ షోస్ అవన్నీ కూడా ఈ మధ్య బాగా జరుగుతున్నాయి కదా. బెడ్ అండ్ ఈ బాడీ వర్క్స్ అనే షాపు నాకు చాలా ఫేవరెట్. దీంట్లో అన్నీ బాడీకి సంబంధించిన అవన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ ఈ షాప్లో కనిపించేంత వెరైటీ అసలు నేనైతే ఎక్కడా చూడలేదు. సో ఈ షాప్ ఒకటి నా ఫేవరెట్ షాపు, బాడీ వర్క్స్. సో ఇక్కడ ఇంకొక బోటిక్, ఇండియన్ బోటిక్, అన్నీ అలా చూస్తా తిరుగుతా మేమైతే ఐ థింక్ ఒక అరౌండ్ 3-4 hours తిరిగాము మాల్లో. మంచిగా మాకు హెవీగా తిన్న లంచ్ అంతా అరిగిపోయింది ఆ రోజు. సో మా ఫస్ట్ డే అలా గడిచిపోయింది. ఓకే, సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.